కావాల్సినటువంటి ప్రోటీన్, అలాగే కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ విటమిన్లు, ఇవన్నీ కూడా అత్యవసరమైనటువంటి వాటిల్లో భాగము. అందులో పశు సంపద ద్వారానే ముఖ్యంగా ప్రోటీన్ అవసరాలు. మామూలు కార్బోహైడ్రేట్ ఏమో వరి పంట ద్వారానో లేదా మనం ఇతరత్ర గోధుమ పంట ద్వారానో పొందుతూ ఉంటాము. కానీ ప్రోటీన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ అది ముఖ్యంగా మన పశువుల ఉత్పత్తుల ద్వారానే వస్తూ ఉంటుంది. ఈరోజు పాల ఉత్పత్తిలో మనం దేశం ప్రపంచ స్థాయిలోనే అగ్రగామిగా మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో కూడా సుమారు 127 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా మనం పాల ఉత్పత్తి కోసం ఉపయోగిస్తున్నటువంటి వాటిలో సుమారు 65 నుంచి 70% వరకు గేదె పాలను ఉపయోగిస్తున్నాము. ఆవు పాలని సంకరజాతి ఆవుల ద్వారానే పొందుతూ ఉన్నాం. అయితే ఈ పాల ఉత్పత్తి కోసం మనం అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ముఖ్యంగా శాస్త్రీయ విధానం తక్కువ. మన దగ్గర ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతాంగం 2 లేదా 3 పశువుల ద్వారా వచ్చేటటువంటి పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఔత్సాహిక రైతులు, పాడి రైతులు పెద్ద స్థాయిలో 200-500 పశువులతో, పాడి పశువులతో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అయితే ఈరోజు మన వీరంకిలాక్లో ఏర్పాటు చేసినటువంటి గిర్ ఆర్గానిక్ ఫామ్ అంటూ ఏర్పాటు చేశారు. దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆర్గానిక్ ఫామ్లో ఏంటంటే పశుగ్రాసాన్ని ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తిని పూర్తి స్థాయిలో పొందటం, తర్వాత ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఉపయోగించినటువంటి పద్ధతుల్లో హార్మోన్స్ని కానీ ఉపయోగించకుండా మనం ఈ పాల ఉత్పత్తిని ఇక్కడ దిగుబడిని పొందటం. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విదేశీ జాతులకు మాత్రమే పాల ఉత్పత్తిలో రికార్డు ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ పక్కన మీరు చూస్తే నల్లటిది తెల్లటి మచ్చలతో ఉన్నటువంటి పశువుని మనం హోల్స్టైన్ ఫ్రీజియన్గా అంటూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ఆ బ్రీడ్కు పాల ఉత్పత్తిలో ఒక మంచి పేరున్నది. అయితే మన దేశంలో ఉన్నటువంటి జాతుల్లో పాల ఉత్పత్తిని విషయానికి వచ్చేసరికి ఒక రకమైనటువంటి నిర్లక్ష్యము, అశ్రద్ధకు లోనైనాయి. అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో మంచి బ్రీడ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఒంగోలు బ్రీడ్ మీకు తెలిసిందే. మన దగ్గర ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ముఖ్యంగా పరిస్థితుల్లో అంటే బాగా వేడి, తర్వాత హ్యూమిడిటీ, గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ వేరే జాతుల కంటే కూడా ఒంగోలు జాతి పశువులు చాలా చక్కగా అమరిపోతూ ఉంటాయి. కానీ మనకేంటంటే దురదృష్టవశాత్తు ఒంగోలులో పాలచారగల ఒంగోలు జాతిని మనం ఇంతవరకు గుర్తించలేకపోయినాము లేదా డెవలప్ చేయలేకపోయినాము. అలాగే గిర్ జాతి విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పాల ఉత్పత్తి నేను ఇప్పుడే అడిగి తెలుసుకున్నాను. సుమారు 10 లీటర్లు 12 లీటర్ల వరకు అని చెప్పేసి అంటూ ఉన్నారు. బ్రెజిల్లో ఇదే గిర్ జాతికి సంబంధించింది గత సంవత్సరం 2012 సంవత్సరంలో పాల పోటీలు జరిగాయి అక్కడ. ఆ పాల పోటీల్లో 62 లీటర్ల పాల ఉత్పత్తిని సాధించినటువంటి రైతు ఫోటోను కూడా మీరు ఇంటర్నెట్ ద్వారా చూడొచ్చు. 62 లీటర్లు. గత సంవత్సరం కూడా దానిదే రికార్డు, అదే పశువు రికార్డు. ఐ థింక్ దాని పేరు వచ్చేసి షెహరా జాతి గేర్ అనమాట. ఇవన్నీ కూడా నేను అనుకుంటాను కొన్ని 100 సంవత్సరాల క్రితము, 150 సంవత్సరాల క్రితం ఈ గిర్ జాతిని బ్రెజిల్ వారు దిగుమతి చేసుకొని, గిర్ ఒకటే కాకుండా గిర్, కాంక్రేజ్, తర్వాత మన ఒంగోలు జాతిని కూడా వాళ్ళు దిగుమతి చేసుకొని అక్కడ అభివృద్ధి చేసుకొని ఒంగోలు జాతినేమో బీఫ్ ప్రొడక్షన్కి అంటే మాంసానికి ఉపయోగించడం, తర్వాత రెండవది ఈ గిర్ అండ్ మిగతా జాతుల్ని వాళ్ళు పాల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేశారు. గిర్ని హోల్స్టైన్ ఫ్రీజియన్తో కూడా సంకరం చేసేసి వాళ్ళు గిర్లాండో అని చెప్పేసి ఒక కొత్త బ్రీడ్ను కూడా వాళ్ళు ఆవిష్కరించారు. తద్వారా వాళ్ళు పాల ఉత్పత్తిని పెంచగలిగారు. మన జాతుల్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, ఒకటి
అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతుంది, అధిక తేమను తట్టుకోగలుగుతుంది. తర్వాత వరిగడ్డి లాంటి నాసిరకపు పశుగ్రాసాలని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకుని జీర్ణించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మన దేశవాళీ జాతుల్లో ఉంటుంది. ప్రస్తుతము కొత్తగా కూడా ఒక ప్రోటీన్కి సంబంధించింది కూడా ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసో లేదో మరి ఆవుల్లో దాని మెదడు వెన్నుపాము ద్వారా ఉన్నటువంటి అది సూర్యశక్తిని గ్రహిస్తుందట. అలాగే మూపురం ద్వారానేమో చంద్రశక్తిని గ్రహిస్తుందట. ఈ రెండింటిని గ్రహిస్తుంది కాబట్టి అది ఇచ్చే పాలు చాలా ఆరోగ్యకరమైనవి అని చెప్పేసి మన వివిధ ఉపనిషత్తుల్లోనూ తర్వాత ఆయుర్వేద గ్రంథాల్లోనూ కూడా పేర్కొన్నదని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాబట్టి మూపురం ఉన్నటువంటి పశువు ద్వారా వచ్చేటటువంటి పాలల్లో A2 అనేటటువంటి ఒక ప్రోటీన్ ఉన్నది అని, ఆ ప్రోటీన్ వల్ల ముఖ్యంగా డయాబెటీస్ కానీ లేకపోతే మానసిక జబ్బులు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ముఖ్యంగా వెన్నుపాము అండ్ మెదడుకు సంబంధించింది కాబట్టి షిజోఫ్రేనియా ఇలాంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. తర్వాత దాంతో పాటుగా ఆ పశువుల్లో మనకున్నటువంటి పాలల్లో ఆవు పాలల్లో పసుపుతనం ఎక్కువగా ఉంటుంది. బట్ దీంట్లో అత్యధికంగా పసుపుతనం ఉంటుంది. ఈ పాలు మిగతా ఆవు పాల కంటే కూడా అక్కడ ఉన్నటువంటి జెర్సీ హోల్స్టైన్ ఫ్రీజియన్ ఆవు కంటే కూడా దీని పాలు ఎక్కువగా పచ్చగా ఉండటానికి కారణం క్లోరోఫిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో ఇది ఒక భాగం. ముఖ్యంగా దేశవాళీ ఆవులతో ప్రకృతి పరంగా చెప్పాలంటే ఒక ఎకో ఫ్రెండ్లీ పర్యావరణానికి అనుగుణమైనటువంటి విధానాన్ని పాటిస్తూ పాల ఉత్పత్తిని సాధించడం అనేది ఒక కార్యక్రమం అవుతే, దాంట్లో భాగంగా రెండో భాగం ఉంది. ఇప్పుడే మనం చూసాము ఏ రకమైనటువంటి భూవసతి అవసరం లేకుండానే పశుగ్రాసాన్ని పండించడానికి యంత్రాలు కూడా ప్రస్తుతం మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. దాన్ని ప్రప్రథమంగా ఈ జిల్లాలో ఇక్కడ మనం వీరంకిలాక్లో ఏర్పాటు చేశారు. ఈ గిర్ ఆర్గానిక్ ఫామ్ వారు దాన్ని ఏర్పాటు చేశారు. వీరు దాన్ని పశువులకు మేపటం ద్వారా భూమి ద్వారా వచ్చేటటువంటి కొన్ని అంటే మనం పశుగ్రాసాన్ని పెంచితే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ పశుగ్రాసానికి చీడపీడల తెగులు రావచ్చు, లేకపోతే మళ్ళీ ఆ చీడపీడల్ని వదిలించుకోవడానికి పెస్టిసైడ్స్ని కూడా వేయవచ్చు. ఇక్కడ అలాంటి అవసరం లేకుండానే కంప్లీట్గా ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్, అన్నీ కూడా దాంట్లో తేమ, గాలి, వెలుతురు ఎవ్రీథింగ్ కూడా కంట్రోల్లో ఉండి ఏర్పాటు చేసుకునేటటువంటి కార్యక్రమం. దాని ద్వారా పశుగ్రాసము వారు 1 కేజీ ద్వారా సుమారు 10 కేజీల పశుగ్రాసాన్ని వారం నుంచి 7 రోజుల లోపలనే వచ్చే అవకాశం ఉంటుంది. అది మంచి ఆహారం ఇస్తుంది. దాంతోపాటుగా మిగతా దినుసుల్ని కలుపుకునేటట్టయితే ఈ ఆవులకు కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి ఆహారం కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ విధంగా ఇటు పశుగ్రాసం విషయంలోనూ తర్వాత ఆవుల పెంపకంలో కూడా దేశవాళీ ఆవుల్ని తీసుకొని ఈ గిర్ ఆర్గానిక్ ఫామ్ని స్థాపించినటువంటి మన సుదర్శన్ కుమార్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ద్వారా సేకరించినటువంటి పాలకు మంచి మార్కెట్ రావాలని, ప్రజల్లో కూడా ఈ రకమైనటువంటి ఆర్గానిక్ ఫామ్ని పాలను కొనుగోలు చేయటం ద్వారా ప్రోత్సహిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భావిస్తున్నాను.